ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి అడుగుతాను రామప్రసాద్ గారు. రియల్ ఎస్టేట్ అనగానే అందరూ ఎగిరి గంతులు వేస్తారు, డబ్బులు పడేసి ఉంచుతాము. ఇందాక మీరు ల్యాండ్ గురించి చెప్పారు, బట్ ఈవెన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇన్కమ్ జనరేటింగ్ ఫ్లాట్స్ అనుకోండి, నాకు ఇక్కడ 30,000 రెంట్ వస్తుంది, ఒక ఇక్కడ 25,000 ఈ ఏరియాలో, కానీ దానికి నేను EMIలు కట్టుకోవాలి, ఇచ్చేయాలి. అసలు అలాంటి ఇన్వెస్ట్మెంట్ సౌండ్ ఇన్వెస్ట్మెంట్ సార్? ఇట్స్ ఆల్ కేస్ టు కేస్. ఇప్పుడు 60 ఏళ్ళ వయసు దగ్గర పడుతున్న వ్యక్తి అతని దగ్గర డబ్బు పెట్టుకుంటే పిల్లలు అడుగుతారు. అదే ఒక ఇల్లు కొని పెట్టుకుంటే నేను పోయాకి ఇస్తానంటే అప్పటి వరకు ఈయన రెంట్ అనుభవిస్తాడు. అవును. ఇప్పుడు పిల్లోడికి పెళ్లి చేసిన వ్యక్తి ఆయన డబ్బు పెట్టుకుంటే ఆయన ఇల్లే పెట్టుకోవాలి. మీకు ఏముంది అంటే ఏది లేదు నాకు పిల్లమంటే ఎవరు ఇస్తారు? అంతే కదా. మీరు అంటే ఇల్లు ఉంటేనే ఇస్తారంటే తప్పది. ఇప్పుడు ఒక అమ్మాయి తండ్రి గాను అన్నగాను అతను నా చెల్లి కానీ నా కూతురు వెళ్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తాడు కదా. కాబట్టి ప్రతిదినం ఇప్పుడు ఇల్లు కొనాలా వద్దా ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు ఏంటి మనం ట్రెండ్ చూస్తున్నాం. చాలామంది ఐటీలో చేస్తున్నారు, 34-35 ఏళ్ళ వయసు వచ్చింది, పెళ్ళిళ్ళు అవ్వలేదు. అలానే వాళ్ళు చేసుకోవాలని ఉన్నారు, సరైన మ్యాచ్ రావట్లేదు. కొంతమందికి తండ్రి ఉండడు, తల్లి ఒక్కతే ఉంటుంది, వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఇంజనీరింగ్ చేశారు, చాలా స్కిల్డ్, చాలా గ్రో అయ్యారు, నెలకి 2 లక్షలు శాలరీ డ్రా చేస్తున్నారు, 35 ఏళ్ళ వయసు, కానీ ఎవరు చూసేవాళ్ళు లేరు మ్యాచెస్. ఎవరు వచ్చినా అతనికి ఏమి సరిగా కనపట్లేదు. ఊర్లో చిన్న ఇల్లు ఉంటుంది, ఇతనికి వస్తున్న 2 లక్షల శాలరీ ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఇతను ఎక్కడో ఇన్వెస్ట్ చేసి మ్యూచువల్ ఫండ్ లో ₹1,00,00,000 ఎఫ్డీలో ఉంటుంది, సేవింగ్స్ ఫండ్ లో 80 లక్షలు ఉంటుంది, కానీ ఎవరికి చూపిస్తారు, ఎలా చెప్తారు? అప్పుడు మీరు ఇల్లే కొనాలి. అవును. అతను ఫస్ట్ ఒక మంచి ఇల్లు, దాంట్లో ఒక అద్భుతమైన ఫర్నిచరు, అత్యద్భుతంగా గృహప్రవేశం చేసి అతని రిలేటివ్స్ చూపిస్తే అప్పుడు వాళ్ళకి ఒక నమ్మకం వస్తుంది, అప్పుడు ఏమన్నా ముందుకు వస్తారు. నువ్వు అంత బాధ మనసులో పెట్టుకొని అవ్వట్లేదని ఇంకా అవుతుందా లేదన్న భయంతో ఉంటే నీకు హెల్త్ పాడైపోతుంది. నువ్వు సాలబిలిటీ లేదు కదా. అవును. ఏం చూసిస్తారు? బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఎవరు చూడరు కదా. ఇప్పుడు అది అయిపోయింది, మొదటి పర్పస్ అయిపోయింది. నేను చాలా మంది చెప్తాను, ఇన్వెస్ట్ చేస్తాంటే వద్దు ఆపేసేయండి, ముందు మీ మీద ఇన్వెస్ట్ చేసుకోండి, మంచి కారు కొనండి, మీ అమ్మగారికి పలానా నగలు చేపించండి, మీరు ఇల్లు కొని ఇంట్లో అద్భుతమైన ఫర్నిచర్ పెట్టండి, పెళ్లి చూపులు మీ ఇంట్లో పెట్టుకోండి, చూపించాలి, ఉండాలి, తప్పే ఉంది కదా. అది చేశాక నేను ఇంకొక ఇల్లు కొంటానంటే అప్పుడు పెట్టుబడి పరంగా ఆలోచించాలి. నేను పెట్టే పెట్టుబడి ఎంత, నాకు వచ్చే రేట్ని ఎంత. మొదటి ఇంటికి పెట్టుబడి కాదు, అది మీ కన్జంప్షన్.